వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హోలీకి ముందు అంటే హోలీ ఆడేకి వెళ్ళిన ముందు ఆఫ్టర్ హోలీ ఆడేటప్పుడు అనమాట. హోలీ ఆడే టైం అండ్ బెస్ట్ పిక్ అనమాట ఇది. అండ్ ఇది కూడా హోలీ ఆడే టైం అండ్ ఫైనలీ ఆఫ్టర్ హోలీ అనమాట. సో హోలీ ఆడి ఇంకా ఇంటికి వెళ్ళే టైం ఇదన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నాను అయితే కోరుకున్నాను. సో యాక్చువల్ అయితే రెడీ అయిపోయినామన్నమాట. సో మరి అక్కడికి వెళ్తా ఉన్నాం, టైం అయిపోతుంది. సో మరి నేను అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తాను. ఓకే బాయ్. సో ఫైనల్లీ నేనైతే ఇక్కడికి వచ్చేసాను. ఇంకా ఫ్రెండ్ ఒకరు అక్కడ వచ్చేస్తున్నారు, ఇంకొక ఫ్రెండ్ వెయిటింగ్. సో యాక్చువల్లీ మేమిద్దరం అయితే పార్క్ దగ్గరకు కూడా వచ్చేసామబ్బా. సో ఇంకొక ఫ్రెండ్ వస్తానని ఎక్కడ ఉన్నారో తెలియదు, చూడాలి. ఫైనల్లీ ముగ్గురం అయితే మీట్ అయిపోయామన్నమాట. సో పార్క్ దగ్గరికి ఎందుకంటే జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే వచ్చామన్నమాట. సో ఫైనల్గా మరి ఫొటోస్ అంతా తీసుకునేసాం. బట్ వీళ్ళకైతే తెలియదు నేను ఫోటో తీసుకుంటాను అని అనుకుంటాను. సో వీడియో అని చెప్పిన తర్వాత వీడియోనా అనేసి వాళ్ళ రియాక్షన్ అయితే వచ్చింది. సో మరి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. సో మరి అయిపోయింది, ఆటో బుక్ అయింది. సో వెయిటింగ్ ఫర్ ఆటో అయితే వచ్చేసింది. మరి ఆటోలో అయితే కూర్చునేసి వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడికే వస్తానని అయితే చెప్పున్నారు. మరి లుల్లు మాల్ లోపలైతే ఎంటర్ అయ్యామన్నమాట. సో బ్యాగ్స్ అన్నీ పెడదామని. బట్ ఆ రోజు అయితే లేదు, లోపల అలో లేదనేసారు. హోలీ ఆడుకొని మళ్ళీ లోపల వస్తారనేసి. సో ఫైనల్గా చూస్తే కార్ ఏదో పెట్టి ఉండాలన్నమాట. అబ్బా చూసారా. సో ఇదైతే హోలీ అనమాట. ఇక్కడే సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ అయ్యామో లేదో ఏం సాంగ్స్, మ్యూజిక్ సూపర్ ఉన్నింది, డీజే ఉన్నింది అనమాట. సో వాటర్ ఏం లేదు యాక్చువల్లీ. బట్ ఇక్కడ అదే పైన అన్నీ సెట్ చేసి ఉన్నారు, ఎండ కదా. సో దాని నుంచి అయితే సో ఆ మ్యూజిక్కి దానికి ఎంట్రీ అవుతానే చాలా మంచిగా అనిపించింది. బట్ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ వస్తుంది, మేము ఎగురుతున్నాం, ఓకేనా. అంటే మీరు అనుకోవచ్చు ఊరికే అనేసి. ఊరికే కాదు, అక్కడ నేనైతే మ్యూట్ చేశాను అనమాట వాయిస్ని. సో కాపీరైట్ వస్తుంది కదా అనేసి. సో రియల్లీ సూపర్ అంటే సూపర్ అనమాట. అంటే లైఫ్లో ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను అనమాట ఇలా హోలీకి అవుట్ సైడ్ ఫ్రెండ్స్తోనిది. బట్ హోలీ అనేది కాలేజ్ డేస్లో జరుపుకున్నాను, కానీ అక్కడ కాలేజ్ పక్కలోనే అలా రంగులు తీసుకొని వెళ్ళి కొట్టుకున్నాం కానీ. బట్ ఇది అయితే మంచి ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆల్ 5 మెంబర్స్ అనమాట. సో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ బాగుండింది. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో మరి అంత ఉండదు. బట్ బయట అలా అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ సాంగ్స్ ఉన్నాయి బ్యాక్ సైడు, చెప్పే కవ్వలేదు, అంత బాగుండింది. అండ్ ఎలా చెప్పేది, వాటర్ ఒకటి లేదు అంతే ఆడుకోవడానికి. బట్ ఆసమ్ కలర్స్, అక్కడ జనాలు, డీజే సాంగ్స్ వా అనిపించేసింది అనమాట. మంచి డే యాక్చువల్లీ. సో ఇక్కడ యాక్చువల్లీ ఫస్ట్ టైం నేనైతే ఇది విజిట్ చేశాను లుల్లు మాల్. పక్కలోనే ఉంటాం కానీ బట్ విజిట్ అవ్వలేదు. సో ఇక్కడ ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే షుగర్ కేన్ కోసం జ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. షుగర్ కేన్ ఇది చెరుకు రసం అండి. యాక్చువల్లీ చెరుకు రసం అక్కడ 50 రూపీస్ ఉన్నింది. నార్మల్ జ్యూస్ అయితే మోసంబి 90 రూపీస్ ఉన్నింది. సో ఫైనల్లీ జ్యూస్ అని తాగి ఫుల్ టయర్డ్, ఎందుకంటే ఎండలు ఉన్నింది కదా. సో దాని నుంచి మంచిగా టయర్డ్ అయినాం. సో కొంతసేపు మంచిగా ఆడేసి జ్యూస్ అన్నీ తాగే కాసేపు అయితే కూర్చొని ఉన్నామన్నమాట బ్యాక్ సైడ్. అలాగా ఎంత రిలీఫ్ ఉంటుందో అబ్బా కూర్చొని ఉంటే. వీళ్ళు జోకులు వేస్తూ ఉన్నారు, సో అవ్వలేదన్నమాట, అంతగా బాగుండింది. సో కలర్స్, డీజే వా అనిపించిపోయింది. అండ్ ఇక్కడది కూడా సాంగ్స్ యాక్చువల్లీ వచ్చేసి ఫుల్ వైట్ కలర్ టీషర్ట్స్ అయితే ఆల్ ఈక్వల్గా ఉందామని పర్చేజ్ చేసుకున్నాము. ఆఫ్టర్ వైట్ టీషర్ట్స్
హోలీ ఆడిన తర్వాత అయితే ఇలాగున్నామన్నమాట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయ్యయ్యో ఏం నవ్వొస్తది భయ్యా అంటే అలా నవ్వొస్తుంది. బట్ ఇప్పుడైనా పర్వాలేదు. ఇంకా కొంచెం వెనకాల చూడండి, అయ్యయ్యో నవ్వి నవ్వి అల్లాడిపోతారు. అంత ఇదైపోయినాం తెలుసా యాక్చువల్లీ. అండ్ అలానే వెళ్ళామన్నమాట. లైక్ అంటే మధ్యాహ్నం 3:00 పైన అయింది. మరి ఆకలేస్తుంది కదా. సో మరైతే ఆడేసి మంచిగా టిష్యూ తీసుకొని అయితే ఫేస్ మాత్రం అలా రిమూవ్ చేసుకున్నాం ఆ కలర్స్ అన్నిటిని. ఎందుకంటే అలాంటి ఫేస్తో పోయినామంటే భయపడిపోతారు కదా. సో దాని నుంచే అలా వెళ్ళకుండా టిష్యూ తీసుకొని అయితే అలా ఇది చేసాం అబ్బా. ఫేస్ అన్నీ క్లియర్ చేసుకున్నాం. సో మరి మేమైతే అక్కడ కూర్చోన్నాం అనమాట. సో వాళ్ళైతే పాపం వెయిట్ చేశారు ఎవరో, బట్ లోపలికి ఎవరిని వదలరు అనమాట, అలో చేయట్లేదు. ఫైనలీ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడే అనమాట ఎంట్రన్స్ సైడ్లోనే ఉన్నింది. సో ఓకే డన్. సో ఫైనల్గా వచ్చేసి ఆటో కోసం వెయిటింగ్. ఫస్ట్ అయితే బుక్ చేసాం 1 minute 2 minutes 3 minutes అని చెప్పి 15 minutes అక్కడే పడి ఉన్నాం అనమాట. సో రాలేదు. నెక్స్ట్ టైం ఆటో ఇంకొకటి అది క్యాన్సిల్ చేసి బుక్ చేశారు. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే రీచ్ అయిపోయినారంట. యాక్చువల్లీ హోటల్ వేరే చోట అయితే పెట్టుకున్నాం, బట్ వేరే చోటుకి వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ ఆటో అయితే దొరికింది. సో ఆటో దొరికి ముగ్గురం కూర్చొని ఎప్పుడెప్పుడు హోటల్కి వెళ్ళి ఫస్ట్ తిందామా అని అనిపించేసింది సో ఫైనల్లీ మంచిగా లాగిచ్చేసాం. సో ఎందుకంటే తినేటప్పుడు వీడియో తీసే శక్తి కూడా లేదనమాట. సో దాని నుంచే తినేసాం. ఎక్కడ అంటే ఇది నవరంగ్ హోటల్ పేరే నవరంగ్ కబాబ్ ఏదో వస్తుంది అనమాట. బట్ టేస్ట్ అయితే అస్సం ఉన్నింది. రియల్లీ చాలా బాగుండింది. సో చూడండి ఎలాగ అవతారాలు ఉన్నామో అలాగే వెళ్ళామన్నమాట. సో అక్కడక్కడ ఎక్కడ వెళ్ళినా మమ్మల్ని చూసే నవ్వుతూ ఉన్నారు తెలుసా యాక్చువల్లీ, ఏం ఇలాగున్నారనేసి. అండ్ ఫైనలీ లాస్ట్లో ఐస్ క్రీమ్కి అయితే వచ్చేసామన్నమాట. తనైతే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నారనుకుంటా, ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్. సో మేమైతే తీసుకున్నాము. బేజార్ వచ్చేసింది. 90 రూపీస్ ఇచ్చేసి గడబడ్ అనుకొని తీసుకున్నాం. ఏమీ టేస్ట్ లేదు. తినలేక తింటాం మేము ముగ్గురం ఈ సైడ్లో ఫస్ట్ 1 2 3 ఓకేనా. తినలేక తిన్నాం తెలుసా దీన్ని. అంటే నిజంగా యాక్చువల్లీ నచ్చలేదు మాకైతే మా ముగ్గురికి. బట్ వాళ్ళది ఓకే మంచిగా ఉన్నింది. మా ముగ్గురిది అయితే తినలేక తిన్నాం, నవ్వి నవ్వి అల్లాడినాం తెలుసా. అయ్యో నిస్సి. మరి డే అనేది సూపర్ అంటే సూపర్గా గడిచింది. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. సో మరి ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.